ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. అత్యంత శక్తివంతమైన మాసాలలో జ్యేష్ఠ మాసం ఒకటి. వైశాఖ మాసం ముగిసిపోయి జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఈ నెల మే 17వ తేదీ ఆదివారం రోజు జ్యేష్ఠ మాసం ప్రారంభమై జూన్ 15వ తేదీ సోమవారం రోజుతో ముగుస్తుంది. జ్యేష్ఠ మాసం పూజా విధానం, పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ జ్యేష్ఠ మాసంలోనే విష్ణుదేవుడి పాదాల నుండి గంగాదేవి ఉద్భవించింది. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలోనే శనిదేవుడు కూడా జన్మించాడు. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో శ్రీరాముడు హనుమంతుడిని కలిశాడు. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో వీలైనంత వరకు ఎక్కువగా ఇంట్లో పూజ చేసుకోండి. ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. విశేషంగా ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు 5 వత్తులతో దీపాన్ని వెలిగించాలి. మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలి అంటే ఈ జ్యేష్ఠ మాసంలో వరుసగా 12 రోజుల పాటు పూజ గదిలో పిండి దీపం వెలిగించండి. కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి. ఇక ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజు పూజ గదిలో పిండి దీపం వెలిగించండి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగిస్తే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఎంతో పవిత్రమైన తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి జ్యేష్ఠ మాసంలో తులసి మొక్కను పూజిస్తే మీ కుటుంబానికి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకునేవారు ఈ జ్యేష్ఠ మాసంలో ఉదయం స్నానం చేసిన తరువాత ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి నెల తిరుక్కున్నానే మీ ఇంట్లోకి డబ్బు రావడం మొదలవుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. లేదంటే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు వెంటాడుతాయి. ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసం నెల రోజులు పగటి పూట అస్సలు నిద్రపోకూడదు. ఉదయం నిద్ర లేచిన తరువాత మళ్ళీ రాత్రికే నిద్రపోవాలి. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. దీనివల్ల మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. ఈ జ్యేష్ఠ మాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉదయం సాయంత్రం స్నానం చేయాలి. అలాగే శరీరానికి నూనె రాయకూడదు. మీ ఇంటి పెద్ద కూతురికి కానీ పెద్ద కొడుకుకు కానీ ఈ జ్యేష్ఠ మాసంలో శుభకార్యాలను జరిపించవచ్చు. ఈ జ్యేష్ఠ మాసంలో మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ముందుగా వాళ్ళకి తాగడానికి మంచి నీళ్లను ఇవ్వండి. ఇంటికి వచ్చిన అతిథులకు మంచి నీళ్లు ఇవ్వకుండా బయటకు పంపించకూడదు. ఇది మీ కుటుంబానికి అరిష్టాన్ని కలిగిస్తుంది. ఇక ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి. ఈ జ్యేష్ఠ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో బెండకాయ, వెల్లుల్లి, ఆవాలు అలాగే వంకాయను తినకూడదు. శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీరు కోరిన వరాలను ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో ఒక్కసారైనా సరే చల్లటి నీళ్లతో శివలింగానికి అభిషేకం చేయాలి. ఇలా చేస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుస్తాడు. ఈ జ్యేష్ఠ మాసంలో తలస్నానం చేయాలంటే ఉదయాన్నే చేసేయాలి. ముఖ్యంగా సాయంత్రం 6 దాటిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో తలస్నానం చేయకూడదు. అలాగే భోజనం చేసిన తరువాత తలస్నానం చేయకూడదు. ఇక వివాహమైన స్త్రీలు ఈ జ్యేష్ఠ మాసం నెల రోజుల పాటు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఏ స్త్రీ అయితే ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీ నిండు సౌభాగ్యంతో వర్ధిల్లుతుంది. అలాగే మీ భర్త ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో పొరపాటున కూడా ఎవ్వరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. ఈ జ్యేష్ఠ మాసంలో వీలైనంత వరకు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా శని దోషాలతో ఇబ్బంది పడేవారు మాంసాహారాన్ని నిషేధించాలి. లేదంటే మీ జీవితంలో శని ఉగ్ర రూపం దాల్చుతుంది. మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ఈ జ్యేష్ఠ మాసం నెల రోజులు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. ఈ పవిత్రమైన జ్యేష్ఠ మాసంలో జంతువులకు కానీ పక్షులకు కానీ ఆహారం వేయండి. మన దేవతలందరికీ జంతువులు పక్షులే వాహనాలుగా ఉంటాయి. కాబట్టి జంతువులకు పక్షులకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభంగా దక్కుతుంది. మీ ఇంటి సంపద రెట్టింపు అవ్వాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో 2 కర్పూరం బిళ్ళలు వేసి మూట కట్టి ఈ కర్పూరం మూటను మీ పూజ గదిలో పెట్టండి. ఇలా చేస్తే మీ
ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా భావిస్తారు. కాబట్టి ఈ నెల రోజులు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. విశేషంగా ఈ జ్యేష్ఠ మాసంలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ పిల్లలకు మంచి జ్ఞాపక శక్తి వరించాలంటే ఈ జ్యేష్ఠ మాసంలో రావి చెట్టుకు పచ్చి పాలను పోసి 5 ప్రదక్షిణలు చేయండి. మీ పిల్లలకు మంచి విద్యా బుద్ధులు సిద్ధిస్తాయి. అలాగే తెలివితేటలు పెరుగుతాయి. ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజు నీటిలో 2 యాలుకలను వేసుకొని స్నానం చేయండి. అప్పుల సమస్యలన్నీ వెంటనే తగ్గిపోతాయి. అలాగే ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని దిండు కింద పెట్టుకుని నిద్రపోండి. అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే మంచి ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసంలో విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా ఈ మాసంలో పేదవారికి అరటి పండ్లను దానం చేయండి. మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. మీకున్న అష్టదరిద్రాలు వెంటనే తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరగాలన్నా, మీకున్న అప్పుల బాధలు తీరిపోవాలన్నా, ఎవరికైనా పేదవారికి అరటి పండ్లను దానం చేయండి. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో దేనికి కొరత ఏర్పడదు. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి. జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.